ఏంటి ఏంటిది కలయిలో కలర్ఫుల్గా ఉంది అనుకుంటున్నారా? క్యారెట్ బీట్రూట్ ఫ్రై అండి. ఏంటి క్యారెట్ బీట్రూట్ ఫ్రై కూడా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలా? చాలా టేస్ట్గా ఉంటుందండి క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే. మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీ ఫేవరెట్ ఫ్రైలో ఇదొకటి చేరిపోతుందండి. అంత టేస్ట్గా ఉంటుంది క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే. ప్యాన్లోకి అయితే ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని మరో 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడిలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వేరొక కళాయిలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైందనేటప్పుడు ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు, కట్ చేసుకుని ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బీట్రూట్, క్యారెట్ కూడా వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ క్యారెట్ ఎక్కువ వేసుకున్నాను, బీట్రూట్ తక్కువ వేసుకున్నాను. బాగా కలుపుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని కలపకుండా 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి మూత పెట్టి. మూత తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మరో 2 నిమిషాలు అయితే మగ్గించుకుంటే క్యారెట్ బీట్రూట్ చక్కగా ఉడికిపోతుందండి. మూత తీసుకొని మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుని పొడి ఉంది కదండి, అది వేసుకొని కొద్దిగా పసుపు, కారం కూడా కొంచెం వేసుకోవాలండి. బాగా కలుపుకొని కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. నిజంగా చెప్తున్నానండి, మీ ఫేవరెట్ ఫ్రైలు ఏవైతే ఉన్నాయో అందులో ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రై కూడా యాడ్ అయిపోతుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.